అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో సిద్ధం బహిరంగ సభ జరుగుతుంది. సో ఈ సభ మీద ఏవో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. టీడీపీ వాళ్ళు ఒక రకమైన ప్రచారాలు చేస్తారు, వైసీపీ వాళ్ళు బాగా ఎలివేషన్స్ చేస్తారు. ఏదేమైనా అక్కడ ఫ్యాక్ట్స్ చెప్పుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. ఆ మీటింగ్కి ఎంతమంది వచ్చారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, జనాల్ని ఎలా తరలించారు, వచ్చిన జనం రెస్పాన్స్ ఏంటి, ఇదంతా కూడా చెప్పుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. సో మీటింగ్ అయితే మాత్రం సక్సెస్, జనాల్ని తీసుకురావడంలో మాత్రం సక్సెస్. ఇదిగోండి జనం భారీగా వచ్చారు. ఇది గ్రాఫిక్స్ అని అనడానికైతే ఛాన్స్ లేదు. ఇదిగోండి ఏదో టీడీపీ వాళ్ళ సోషల్ మీడియాలో జనం రాలేదు, గ్రీన్ మ్యాట్లు ఖాళీగా ఉన్నాయి అని అయితే పోస్ట్ చేస్తున్నారు, కానీ ఆ పరిస్థితి అయితే లేదు. జనం వచ్చారు. అయితే జనం ఏ విధంగా వచ్చారు అనేది కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని మీదే టీడీపీలో ఏముంది, ఇదిగో టీడీపీలో ఇది పరిస్థితి. సమయం 4:28 గ్రీన్ మ్యాట్లతో జనాలు లేక వెలవెలబోయిన జగన్ రెడ్డి మీటింగ్ అని టీడీపీ సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో 4:28కి ఇది పోస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనేమో ఎన్ని గంటలకు పోస్ట్ చేశారు, అదే 4:40కి ఈ వీడియో పోస్ట్ చేశారు. 4:40కి ఈ వీడియో పోస్ట్ చేశారు. సో ఏదైనా సరే అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సిద్ధం మీటింగ్కి జనం వచ్చారు, జనం రాలేదు అనడం అయితే తప్పే. అయితే ఎంతమంది జనం వచ్చారు, వాళ్ళు అన్నట్టు 15 లక్షల మందో 12 లక్షల మందో కాదు. అక్కడ క్రౌడ్ ఇదిగోండి, ఈ క్రౌడ్ని మనం ఒక అంచనా వేసుకుంటే 6 నుంచి 8 లక్షల వరకు ఉండొచ్చు. ఏదో వాళ్ళు చెప్తున్నట్టు భారీగా 15 లక్షలు 12 లక్షలు అనడానికి లేదు, కానీ అక్కడ ఆ మీటింగ్కి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడారు. ఆ మీటింగ్కి ఎప్పుడో 12-1 గంట నుంచే వైసీపీ వాళ్ళు చాలామంది వెళ్ళారు. చీరాల నియోజకవర్గం నుంచి దర్శి వాళ్ళు చాలామంది, ఆ చుట్టుపక్కల వాళ్ళు మనకు చాలా సోర్సులు ఉన్నాయి. అక్కడ వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలు అయ్యేసరికి ఒక 3-4 లక్షల మంది జనం వచ్చారు. అప్పటికి కూడా హైవేల మీద జనం బాగా ట్రాఫిక్ పెరిగిపోయింది. సో కొన్ని కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఉండేసరికి 4-4:30 అయ్యేసరికి జనం మొత్తం గుమిగూడారనమాట. సో జనం వచ్చారు కాబట్టి సభ సక్సెస్ అనాల్సిందే. అయితే ఈ జనాల్ని ఏ విధంగా తీసుకొచ్చారు అనేది కూడా మనం మాట్లాడాలి. ఈ జనాల్ని రాష్ట్ర వ్యాప్తంగా 3,500 ఆర్టీసీ బస్సులు పెట్టారు. ఆ చివర ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ఆర్టీసీ డిపో నుంచి ఈ చివర ఉన్న అనంతపురం కడప జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బస్సులు కూడా తీసుకొచ్చారు. అక్కడ బస్సులు ఇక్కడ బస్సులు మొత్తం అన్నీ తీసుకొచ్చి జనాల్ని ఎక్కడికక్కడ తీసుకొచ్చారు. ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకేమో ఒక్కో నియోజకవర్గానికి 25,000 టార్గెట్ ఇచ్చారు. ఆ చీరాల ప్లస్ ఆ పర్చూరు, ఆ పక్కనున్న బాపట్ల, రేపల్లె, ప్లస్ ఇటువైపు ఉన్న దర్శి, ఎర్రగొండపాలెం, ఈ నియోజకవర్గాలన్నింటికీ కూడా ఒక్కో నియోజకవర్గం నుంచి 25,000 మంది రావాలి అని టార్గెట్ ఇచ్చారు. అలాగే ఇతర పక్క జిల్లాల వాళ్ళకేమో 15,000, 10,000 అలా రావాలని టార్గెట్ ఇచ్చారు. సో దానికి తగ్గట్టు వాళ్ళు రకరకాల రవాణా సదుపాయాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఒకటి మాత్రం నిజమండి, నేను ఓపెన్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏ రాజకీయ పార్టీ మీటింగ్కి వెళ్ళాలన్నా సరే 300 నుంచి 500 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఒక తలకాయకి పర్ హెడ్ 300 నుంచి 500 ఖర్చు పెట్టాలి. మొన్న తాడేపల్లిగూడెంలో మీటింగ్ జరిగింది. అప్పుడు నాకు తెలిసిన మిత్రులు ఏలూరు నుంచి చాలామంది వెళ్ళారు. ఒక టీడీపీ కార్యకర్తే ఒక్కొక్క కార్యకర్త 100 నుంచి 120 మంది వరకు తీసుకొని వెళ్ళారు. వాళ్ళకి ఒక్కొక్క తలకాయకి 300 చొప్పున ఖర్చు పెట్టి ఇచ్చారు. సో టీడీపీలోనే. అలాగే జనసేన వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టారు. అలా మీటింగులకి ఖర్చు పెడుతున్నారు. అలాగే ఈరోజు కూడా 500 రూపాయలు ప్లస్ ఫుడ్ ప్లస్ లిక్కర్, అది కామన్. ఇది ఒక్కొక్క తలకాయకి ఖర్చు. మొన్న టీడీపీ మీటింగ్కి ఏమో 300 ప్లస్ ఫుడ్డు. ఆ రోజు నైట్ లిక్కర్ ఇచ్చారా లేదా అనే విషయం తెలీదు. ఆ రోజు నైట్ ఇచ్చే ఉంటారు.
సో ఇది జరిగింది. టీడీపీ జనసేన మీటింగ్కి ఏమో 300 ప్లస్ ఫుడ్ ఇచ్చారు, ఈ సిద్ధం మీటింగ్లకేమో 500 ప్లస్ ఫుడ్ ప్లస్ లిక్కర్ ఇస్తున్నారు. సో మీరు అంచనా వేయాల్సింది, రాజకీయ పార్టీలు మీటింగులు పెట్టాలంటే జనాల్ని తరలించాల్సిందే. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు జనం ఏం చూస్తున్నారు, మీటింగ్ వీడియో వచ్చిందా లేదా, జనం ఎంతమంది వచ్చారు అని ఎవరి కాళ్ళు టీవీల్లో అంటే మొబైల్లో చూసుకొని అంచనాకు వచ్చేస్తున్నారు ఆ మీటింగ్ సక్సెస్సా ఫెయిల్యూరా అని. సో అందుకని జనాల్ని చూపించాలి, వీడియోలు చూపించాలి, కేజీఎఫ్ స్టైల్లో ఎలివేషన్స్ చూపించాలి. కాబట్టి జనాల్ని తీసుకురావడానికి తిప్పలు పడుతున్నారు. సో ఒక్కొక్క సిద్ధం మీటింగ్కి 100 కోట్లకు పైగానే ఖర్చు అవుద్ది ఈ లెక్కన. ఒక తలకాయకి 500 వేసుకున్నా అక్కడ అరేంజ్మెంట్స్ అవి ఇవి బోల్డ్ ఉంటాయి. సో సిద్ధం మీటింగ్ అయితే సక్సెస్, జనం వచ్చారు. కానీ ఏ విధంగా వచ్చారు అనేది మనం మాట్లాడాల్సిందే, చర్చించాల్సిందే. ఆ జనాల్ని ఏ విధంగా తీసుకొచ్చారు అనేది మనం చర్చించాల్సిందే. ఆర్టీసీ బస్సులు వేలాదిగా ఇలా తరలించడం వలన సాధారణ ప్రయాణికులకు ఎదురవుతున్న కష్టాలను మనం మాట్లాడాల్సిందే. అవన్నీ మాట్లాడకూడదు, అవన్నీ మాట్లాడితే నువ్వు వెళ్ళేవాడివి, అవన్నీ మాట్లాడితే నువ్వు మా మీద విషం చిమ్మేవాడివే అని అనుకుంటే మీ కర్మ. నేను ఇందాక ఏపీ 175 ఛానల్లో సిద్ధం సభకు సంబంధించి చిత్ర విచిత్రాలను ఒక వీడియో చేశాను. దాని మీద చాలామంది కామెంట్లు పెడుతున్నారు, నువ్వు విషం చిమ్ముతున్నావు, నువ్వు సిద్ధం మీటింగుల మీద. నాకేం అవసరం, సిద్ధం మీటింగుల మీద విషం చిమ్మాల్సిన అవసరం నాకేముంది? సక్సెస్ అయితే నాకేంటి, ఫెయిల్ అయితే నాకేంటి చెప్పండి. కాకపోతే దాని వెనక జరుగుతున్న పరిణామాలను మనం విశ్లేషించాలి, దానికి వెనుక ముందు జరుగుతున్న అంశాలను మనం పరిశీలించాలి, ఏ విధంగా తీసుకొచ్చారనేది చూడాలి. దానివలన సాధారణ ప్రజలకు జరుగుతున్న నష్టాలను మనం అంగీకరించాలి. ఎంతసేపు సక్సెస్ అయింది సక్సెస్ అయింది సక్సెస్ అయిందని డప్పు కొట్టుకుంటే ఇంకెందుకు? అభ్యర్థులను మార్చడం ఎందుకు, ఎన్నికల్లో ప్రచారం చేయడం ఎందుకు, బటన్లు నొక్కడం ఎందుకు? ఇంట్లో ఖాళీగా కూర్చోవచ్చుగా, తినేసి ఎన్నికలు జరిగిన రోజు ఓటేసి గెలిచిన రోజు సంబరాలు చేసుకోవచ్చుగా, 175 గెలిచేస్తే. సో రెండిట్లో ఏ పార్టీలు అయినా సరే నిజాలను అంగీకరిస్తేనే, జనం నాడి అంగీకరిస్తేనే, జనం అభిప్రాయాలను అంగీకరిస్తేనే, ఏదో ఎవడైనా చెప్తుంటే వాళ్ళ లోపాలు ఒప్పుకోలేకపోవడం, విషం కక్కాల్సిన అవసరం అయితే ఎవరికి ఉండదు. సో మీటింగ్ సక్సెస్ అని మీరు శంకలు గుద్దుకోవచ్చు, కానీ ఏ విధంగా సక్సెస్ అయింది, ఏ విధంగా జనాల్ని తీసుకొచ్చారనే నిజాలు మాట్లాడాల్సిన అవసరం నా మీద ఉంది. ఒక జర్నలిస్ట్గా నేను ఆ కోణంలో పరిశీలించాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో మీరు లక్షలాది మంది వచ్చారు, 15 లక్షల మంది వచ్చారు, 20 లక్షల మంది వస్తే రావచ్చు కాక, కానీ ఏ విధంగా వచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడి నుంచి బస్సులు తీసుకొచ్చారో, అలా తీసుకురావడం వల్ల సాధారణ ప్రజల ఇబ్బంది ఏంటి అనేది మాట్లాడాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి ఉంది. సో నాకు కూడా ఉంది. అందుకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చూడండి, ఈ ఫోటో పెట్టారు, దీంతోపాటు ఇంకో వీడియో కూడా పెట్టారు. డ్రోన్ ఎగరేస్తుంటే డ్రోన్ ఆపండి 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 అని అన్నాడంట. ఎవరో అమ్మటి రాంబాబు గారితో ఎవరిదో వాయిస్ ఉంది వెనక. డ్రోన్ ఎగరేస్తుంటే ఎందుకు ఆపుతున్నారు? నిజంగా సిద్ధం సభకు అంతమంది జనం వచ్చి అంత భారీగా సక్సెస్ అయినప్పుడు మీడియా వాళ్ళని ఎందుకు అనుమతించట్లా? వేరే మీడియా వాళ్ళు ఎవరు రావద్దు అని చెప్పి వాళ్ళకి మీడియా వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వాలి? డ్రోన్ ఎగరేస్తుంటే ఎందుకు ఆపాలి? సో మొత్తం అంత భయంగా, అంత అభద్రతాభావంతో ఎందుకు నిర్వహించాలి? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుదాం, ఎవరైనా సిద్ధం సభ గురించి మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడికి దిగడం. సరే, అందరూ పొగిడే వాళ్ళు ఉండరు కదా, అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పొగడాల్సిందే, లేకపోతే ఈ రాష్ట్ర పౌరులు కాదు అని జీవో తెచ్చేయండి. లేకపోతే పొగడ్తలు అలవాటు అయిపోయినాయి, విమర్శలు తట్టుకోలేకపోతున్నారు, లోపాలు తట్టుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ.